కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. దేశ భద్రతకు ఎంతో కీలకమైన ఆర్మీ విషయంలో కాంట్రాక్టు పద్ధతిలో సైనికులను నియమించడం సరికాదని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు తెలిపారు. కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత 75% మందిని ఆర్మీ నుంచి ఇంటికి పంపించడం సరికాదని ఆయన తెలిపారు. పాత పద్ధతిలోనే ఆర్మీలోనే నియామకాలను చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ పిలుపులో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అగ్నిపథ్ బిల్లును తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమం చెప్పడం జరుగుతూ ఉన్నాం. లేని పక్షంలో కలిసివచ్చే విద్యార్థి యువజన సంఘాలతోనే అదేవిధంగా నిరుద్యోగ యువతను కలుపుకొని కేంద్రం బిల్లు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు అఖిల భారత యువజన సమాఖ్య కొనసాగించాలి ఆర్మీ రిక్రూట్మెంట్ పాత పద్ధతుల్లోనే కొనసాగించాలి ఆర్మీ రిక్రూట్మెంట్ పాత పద్ధతుల్లోనే రద్దు చేయాలి అగ్నిపథ్ స్కీమ్ని వెంటనే పోరాటం ఆర్మీ రిక్రూట్మెంట్ పాత పోరాటం ఆర్మీ రిక్రూట్మెంట్ పాత పద్ధతుల్లో కొనసాగించేంత వరకు రద్దు చేయాలి అగ్నిపథ్ స్కీమ్ని వెంటనే రద్దు చేయాలి పోరాటం ఆర్మీ రిక్రూట్మెంట్ పాత పద్ధతుల్లో కొనసాగించేంత వరకు దేశ పద్ధతుల్లో పోరాటం పద్ధతుల్లో ఆర్మీ రిక్రూట్మెంట్ కొనసాగించేంత వరకు పోరాటం పాత పద్ధతుల్లో కొనసాగించేంత వరకు రద్దు చేయాలి అగ్నిపథ్ వెంటనే దేశ పద్ధతుల్లో అగ్నిపథ్ ఈరోజు ఏఐవైఎఫ్ జాతీయ సమితి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేశ భద్రతకు సంబంధించినటువంటి ఆర్మీ రిక్రూట్మెంట్లో గతంలో బీజేపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ బేసిక్ పైన పోస్టులు భర్తీ చేయడం కోసం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు భారతదేశంలో చూసుకున్నట్లయితే రైల్వే వ్యవస్థ తర్వాత దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి చూపిస్తున్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఒక సైనిక వ్యవస్థ. ఇలాంటి సైనిక వ్యవస్థలో కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగించడం కోసం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టి ఈ అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీకి రిక్రూట్మెంట్ చేసి 4 సంవత్సరాలు వారితో దేశానికి సేవ చేయించుకొని 4 సంవత్సరాల తర్వాత వారిలో 75% మందిని ఇంటికి పంపిస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్పడం చాలా దుర్మార్గం. కాబట్టి ఇది దేశ రక్షణకే భంగం కలిగించినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏఐవైఎఫ్ జాతీయ సమితిగా ఈరోజు పిలుపు మేరకు ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒంటెద్దు పొగడలు మాని అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు దేశ ప్రతిష్టలో సైనికుల పాత్ర కీలకంగా ఉంటుంది. కాబట్టి అలాంటి సైనికులకు గౌరవ సూచకంగా ఉండాలంటే పాత పద్ధతిలోనే ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ వైపున ఆలోచించకపోతే మాత్రం ఏఐవైఎఫ్గా దేశవ్యాప్తంగా కలిసి వచ్చే విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ఒంటెద్దు పోకడలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు శ్రీనివాసులు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు.